నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ జాతిపిత పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు జాతిపితనా అని అంటూ ఆయన ప్రశ్నించినటువంటి విధానాన్ని ఇవాళ ఖచ్చితంగా కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు అసలు తెలంగాణకు ఉద్యమం చూసిన తర్వాత ఇప్పుడు జాతిపిత ఎవరు అనే చర్చ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు జాతిపిత, రేవంత్ రెడ్డి గారికి అర్హత ఉందా, లేకుంటే ఆయన ఏ పొజిషన్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారో మాట్లాడదాం. మనతో పాటు ఆర్ఎల్డీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షులు దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. అయితే దిలీప్ కుమార్ గారు ఉద్యమం సమయం నుంచి కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. మరోవైపు ఉద్యమంలో చాలా క్రియాశీలక భూమిక పోషించారు. టీజాక్ ఏదైతే కోదండరామ్ గారి గురించి జాక్ పెట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు దిలీప్ గారు కూడా చాలా కీలక పాత్ర జాక్లో పోషించినటువంటి వ్యవహారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఉద్యమంలో ఏం జరిగింది, నిజంగా కేసీఆర్ గారి పాత్ర ఏంటి, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటి, అట్లాగే ఇప్పుడు తెలంగాణ జాతిపిత ఎవరు మాట్లాడదాం. మనతో పాటు దిలీప్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. దిలీప్ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్, మీరు ఉద్యమం సమయం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. టీజాక్ లో చాలా అగ్రెసివ్ గా పనిచేశారు. ఉద్యమం దగ్గర నుంచి చూశారు, కేసీఆర్ గారిని దగ్గర నుంచి చూశారు, రేవంత్ రెడ్డి గారితో కూడా కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేసినటువంటి అనుభవం ఉంది, బీజేపీలో ట్రావెల్ చేశారు. ఏంటి సార్ ఉద్యమం నేపథ్యం ఏంటి, జాతిపిత ఎవరు అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అనేవాడికి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేడు. అన్ఫార్చునేట్లీ ఆయన పార్టిసిపేట్ అవకాశం లేకపోయింది. ఆయన అప్పుడు ఉన్నటువంటి పార్టీ 2 కళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. అటు ఆంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు మాకు 2 కళ్ళతో సమానం చంద్రబాబు గారు ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఒత్తిడి నుండి ఉద్యమం యొక్క ఒత్తిడి నుండి ఆయనకు లెటర్ ఇచ్చాడు, నేను తెలంగాణకు అనుకూలమే. అప్పుడు కానీ అసలు టీడీపీ వాళ్ళు తెలంగాణ నుంచి మాట్లాడే, అదర్వైజ్ వాళ్ళంతా ఇళ్లలో కూర్చున్నారు. మనంతా ఉద్యమం చేసిన కాలంలో వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు, కన్ఫైన్ అయిపోయారు ఇళ్లకు. అందులో రేవంత్ రెడ్డి ఒకడు. తర్వాత ఉద్యమకారుల మీద ఒక సందర్భం లోపల రైఫిల్ తీసుకుని పోయినటువంటి వ్యక్తి ఆయన. అందుకని మీకు జ్ఞాపకం ఉంటే మీడియా ఊరికే ఆయన పేరెత్తగానే రైఫిల్ రెడ్డి అనేది. అట్లాంటి వాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎట్లా మాట్లాడు? ఆ జాతిపిత ఎవరో మీరు నేను తెలుసుకుందాం, కానీ ఆయనకు సంబంధమే లేదు. మనం అనుకుందాం అసలు ఎవరు జాతిపిత, ఎవరు అసలు డిసైడ్ చేయడానికి. ఈయనకు హక్కు లేదు, అర్హత లేదు, అండ్ కాంటెస్ట్ కూడా కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది కాంటెస్ట్ కూడా కాదు. ఈరోజు కేసీఆర్ అనేవాడు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని కొంత దూరం తీసుకొచ్చినవాడు. అందులో ఎవ్వరం కూడా మనం నోరడానికి లేదు. ఆ కారణం చేతనే 2 సార్లు ప్రజలు ఆయనకు అధికారం అప్పచెప్పారు. ఆ అభిమానం అనేది మరి ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆయనకి ఏంటంటే ఒక్క టీఆర్ఎస్ అంటే మీ జ్ఞాపకం ఉంటే రాజశేఖరుడు మాట అన్నాడు, పట్టు అని 10 సీట్లు రాజేంద్ర తలకాయ ఎక్కడ పెట్టుకుంటున్నటువంటి సందర్భం కూడా వచ్చింది పీక్ ఉద్యమంలో. ఎందుకంటే అక్కడ అది ఉద్యమం అనేది సర్వత్రా లేదప్పుడు, అన్ని పార్టీలు లేవు. దానివల్ల ఆయన ఏం చేసినట్టు అలసిపోయి ఆయన ఒక మంచి ఉపాయం ఆలోచించాడు. ఇది ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రమోట్ చేసి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కనుక అందులో చేరినట్టయితే ఉద్యమం తీవ్రం అవుతుందని క్యాలిక్యులేషన్ చేశాడు. అది కరెక్ట్. అప్పుడు ఆయన కోదండరామ్ని సూచించాడు. వీళ్ళందరితో పాటు అందరు కలిసి మాట్లాడుకొని కోదండరామ్ అయితే న్యూట్రల్గా ఉంటాడు, అందరికి అనుకూలంగా ఉంటాడు అనేటువంటి ఒక విషయం ఆ రోజు అనుకున్నారు. కాబట్టి కోదండరామ్ అనేవాడు ఎమర్జ్ అయ్యాడు జేఏసీ చైర్మన్ గా. కోదండరామ్ జేఏసీ చైర్మన్ గా వచ్చిన తర్వాతనే ఇది టీఆర్ఎస్ కాదు కాబట్టి అందులో జేఏసీలో కాంగ్రెస్ చేరింది, బీజేపీ చేరింది, సిపిఐ చేరింది. సిపిఎం అంటే మొదటి నుంచి వ్యతిరేకం అనుకోండి, ఇతర ప్రజా సంఘాలు చాలా కూడా చేరాయి. అప్పుడు ఏమైంది, ఉద్యమం అనేది ఒక అగ్రెసివ్ రూపానికి పోయింది. మీరు అన్నట్టు అదేంటి, ఒక సకల జల పోరాటం, మిలియన్ మార్చ్, సాగరాహారం, ఉస్మానియా పిల్లల అసెంబ్లీ ముట్టడి, ఇవన్నీ కేసీఆర్ డిజైన్ చేసినవి కావు. ఇదంతా కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రకరకాల ప్రజా సంఘాలు ఇంక్లూడింగ్ కోదండరామ్ ఆధ్వర్యంలో చేసుకున్న నిర్ణయాలు. మీ కూడా అందులో కొన్ని సందర్భాల లోపల కొన్నిట్లో మేము టఫ్ పెట్టి నడిపాము, మిలిటెంట్ పోరాటం చేసాం. నేను లెక్క తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది మిలిటెంట్ పోరాటం చేస్తాం ఉద్యమాల్లో. కొన్నిసార్లు టీజేఎస్తో మీరు అన్నట్టు అసోసియేట్ అయి పనిచేస్తాం. ఇక్కడ కేసీఆర్ లేడు. కేసీఆర్ ఏంటంటే కొంచెం భయస్తుడు, సహజంగా కూడా భయస్తుడు. ఆయన మిలియన్ మార్చ్ అంటే వద్దులేని తర్వాత చూద్దాం అన్నాడు, సాగరహారం వదిలే వాయిదా వేయమన్నాడు. అసలు ఉస్మానియా సంబంధించిన పిల్లల అసెంబ్లీ ముట్టడి వద్దే వద్దన్నాడు. ఆ స్టూడెంట్ విభాగం ప్రకటించింది మేము దీంట్లో ఉండట్లేదు అని. ఇవందరూ కూడా ఒకసారి డెసిషన్ తీసుకుని ముందుకు పోతున్న సందర్భంలో బాగుండదు, తప్పనిసరి అయిందని మధ్యాహ్నం 11కో 12కో అప్పుడు వచ్చి చేరారు తప్ప ఆ పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళు లేరు, టీఆర్ఎస్ కానీ విద్యార్థి విభాగాలు. ఏదేమైనా సకల జన పోరాటం అనేది
చరిత్రను ఒక మలుపు తిప్పింది. ఆ తర్వాత కేంద్రం కేంద్రం అనేది తలకాయ ఉంచాల్సి వచ్చింది. ఈవెన్ ఉద్యోగస్తుల 42 రోజుల సమ్మెతో వర్క్ స్తంభించింది. నో వర్క్. అవును. కూర్చున్నారంతా. ఉమ్. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం స్తంభించింది. అండ్ ఇది మిలిటెంట్ చేతిలోకి పోతుందేమో అనే భయం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పోయినాయి. ఈ కారణం చేత కేంద్రం అనేది అట్ లాస్ట్ ఆయన అదొక కారణం. ఏది నిమ్స్ లోపల అవును. దీక్ష. ఆ దీక్ష అనేది అవును. మళ్ళీ డిబేట్ వేరు, దొంగ దీక్షన ఏ దీక్ష పక్క పెట్టండి. ఆ దీక్ష అనేటువంటిది ఒక రోజు మీకు ఒక డిసెంబర్ 9th ప్రకటన సాధించి పెట్టింది. అదొక అవును. క్రూషల్ మలుపు తెలంగాణ ఉద్యమంలో. చిదంబరం ఉమ్. ప్రకటన అనేది ఒక మలుపు ఇక. ఎప్పుడైతే ఆ ప్రకటన అవును. వచ్చిందో మళ్ళా వెనక్కి పోయారు. ఆంధ్రాలో గొడవ అయ్యి అదే వెనక్కి పోయారు. కానీ ఆ మలుపు తర్వాత వెనుకకు పోయే పరిస్థితి లేని పరిస్థితిలో 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో ఆఖరికో డెసిషన్ తీసుకొని తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అవును. ఇంతమంది భాగస్వామ్యం ఉన్న ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి పక్క పెట్టిన చర్చ లేదే దాని మీద ఎవరు కూడా లేదు మనకి ఆ ఉద్యమంలో. ఈ రోజున ఉమ్. దాంట్లో కోదండరాం జాతిపిత అంటారా? లేకపోతే ఈయన ఎవరు కేసీఆర్ అంటారా? ఇది వేరే చర్చ. కానీ ఏంటంటే ఉమ్. ఇది ఆ ఉద్యమ కాలంలోనే కేసీఆర్ గాని, బీఆర్ఎస్ గాని వాళ్ళందరూ కూడా చెప్పుకునేవాడు. ఏంటంటే జయశంకర్ సార్ మాకు జాతిపిత అని. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అవును. కూడా గైడెన్స్ ఇచ్చాడు. కానీ కాదు సార్, ఇక్కడ ప్రధానంగా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ జాతిపితని ఏ రోజు కేసీఆర్ గారిని సంబోధించలేదు, ఆ దిశగా ప్రొజెక్ట్ కూడా చేయట్లేదు కదా. ఉద్యమ కాలంలో ఈ మాట రాలేదండి బీఆర్ఎస్ నుంచి కూడా, టీఆర్ఎస్ నుంచి కూడా. ఈ మధ్య అవును. సడన్ గా స్టార్ట్ అయింది కానీ అదర్వైజ్ అది లేదు అది ఎక్కడ. అప్పుడు కూడా జయశంకర్ సారే అన్నారు. సరే ఎవరైనా కానీ జాతిపిత అనేది ఈ మధ్య కాలంలో కొందరు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నాడు. మొట్టమొదటిసారి ఆయన రాజీనామా చేశాడు. వాళ్ళకి ఆఫీస్ కూడా ఈయన ఇచ్చాడు అని చెప్పి ఆయన జాతిపిత అని. ఇవన్నీ కేశవరావు జాదవ్ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే జాతిపిత కేశవరావు జాదవ్. ఆయన ప్రతి ఎలక్షన్ మీకు అందరికి తెలియకపోవచ్చు కానీ ఆయన అన్ని ఎలక్షన్లు కొట్టాడాడు. పాప అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. టఫ్ చేరుకున్నాడు మాకు. రకరకాల అవును. క్లెయిమ్స్ ఉంటాయి. బట్ ఆ అర్హత ఉన్నాడు ఒక్కడు లేడు. ఇంక్లూడింగ్ ఉమ్. కేసీఆర్. జాతిపిత అనిపించుకునే స్థాయిలో ఉన్నాడు ఎవడు లేడు. అందరూ కూడా కలిసి కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ. మనం అక్కడికే ఉందాం కానీ లేనిపోని కాంట్రవర్సీ పెట్టుకొని ఈ జాతిపితలు కానీ కానీ కాదు సార్, ఇప్పుడు జాతిపితలు యాక్చువల్గా కోదండరామ్ గారిని కూడా అవమానించేలాగా బిచ్చగాళ్ళకు కూడా ఏకం చేయగలిగినటువంటి సత్తా కోదండరామ్ గారికి ఉంది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు మీరు? ఏమన్నాడు ఎవరిని ఏకం చేస్తాడు? బిచ్చగాళ్ళను కూడా ఏకం చేయగలిగినటువంటి సత్తా, రిక్షా వాళ్ళని కానీ బిచ్చగాళ్ళని కానీ ఏకం చేయగలిగినటువంటి సత్తా కోదండరామ్ గారికి ఉంది. అటువంటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది ఆనాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన జరిగిన సంఘటన ఆధారం చేసుకొని తను వాడుకుంటున్నాడు చెప్పుకోవడానికి. కోదండరాం ఉమ్. ఇల్లు బద్దలు కొట్టి ఆయన లాక్కొని పోయిన సందర్భం తప్పే కదా. అది ఉమ్. టీఆర్ఎస్ హయాంలో జరగకూడదు కదా. ఆయన ఒక అవును. చైర్మన్ ఉన్నాడు కదా. అసలు అంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించాడు కదా. నువ్వు అధికారంలోకి ఉమ్. వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఆయన గుంజుకుపోతావు? సో ఇది తప్పు. ఉమ్. ఆ విషయాన్ని మీరైనా చెప్పాలి, నేనే చెప్పాలి. సీఎం వాడుకుంటున్నాడు దాన్ని. అందరికీ తెలుసు అవును. అది తప్పు జరిగిందని. సో ఆ రోజు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాదు సార్, రేవంత్ రెడ్డి గారు కావాలని దీని ఎంత రాజకీయం చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. 100% 100% పొలిటిసైజ్ చేస్తున్నాడు. కోదండరాం తీసుకొచ్చి ఉమ్. ఒక్కడిని ఆయన దండేసి నీ గౌరవించే వాటి ఉద్యమకారులందరినీ గౌరవించా నేను కూడా ఉద్యమకారుని అవుతా అంటే తప్పది. ఆయన ఒక్కడే కాదు ఉమ్. కదా. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన నారాయణ గారు ఉన్నారు. సిపిఐ ఆ ఉమ్. పార్టీ మొదటి నుంచి తెలంగాణ సమర్థించిన పార్టీ కాదు. ఒకానొక దశలో ఒక అవును. డెసిషన్ తీసుకొని అవుట్ రైట్ వాళ్ళు తెలంగాణకు మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళ రోల్ మీరు ఉమ్. అండర్మైన్ చేస్తారా? అదే విధంగా ఎస్. బీజేపీ ఉంది. ముందు నుంచి ఉమ్. వాళ్ళు కాకినాడ తెలిసినప్పటి నుంచి రాష్ట్రాలు ఇవ్వాలి. ఆంధ్ర ఒత్తిడికి చాలా రోజులు కాముకుండి దత్తాత్రేయ గారు ఎప్పుడైతే అధ్యక్షులు చేరారో ఆ టైంలో డెసిషన్ తీసుకొని మీకు తెలంగాణకు మేము కూడా మద్దతు ఇస్తున్నాం అన్నారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ మీరు కాదంటారా? సుష్మా ఉమ్. స్వరాజ్ కంట్రిబ్యూషన్ లేకపోతే అసలు మీకు రాజ్యసభలో బిల్ పాస్ అయ్యేదా? ఒక్క అవును. లోక్సభలో ఉమ్. పాస్ అయితే తెలంగాణ వచ్చేదా? సోనియా గాంధీ అసలు బిల్లు పెట్టకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు సోనియా ఉమ్. గాంధీని జాతిపిత అంటారా? సుష్మా స్వరాజ్ని అంటారా? లేకపోతే ఇక్కడ మన నిర్ణయం తీసుకున్నటువంటి ఇతర నాయకులను అంటారా? కోదండరాంని అంటారా? ఈయనంటారు. అందుకే నాన్న అది కలెక్టివ్ గా అందరం కష్టపడితే వచ్చిన తెలంగాణ. దాంట్లో నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది లేదు. ఈ సీఎంకి ఏమీ ఉమ్. తెలియదు. అసలు అందులో జనరల్ గానే ఉమ్. పాప ఆయనకి ఏం తెలియదు. హార్వర్డ్ బయట మరి ఏం చదువుకున్నాడో తెలియదు కానీ మరి వచ్చినాక ఎంత ఉమ్. బ్రహ్మాండంగా పనిచేస్తాడో చూడాలి. అంటే నేననేది ఈ కాదు సార్, అతనికి ఇప్పుడు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అనుకోవాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎలక్షన్స్ లో విచారణను పిలవటం, కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా విచారణ పర్వానికి తెరలేపటం, తర్వాత దాన్ని గోడలకు నోటీసులు అంటించటం, ఇప్పుడేమో సీన్ కట్ చేస్తే తెలంగాణ జాతిపిత అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మార్చడం, ఇదంతా ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతకి ఏమైనా డైవర్షన్ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉందా? నీకు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతకు డైవర్షన్ కి ఏ ఉపాయం దొరికితే ఆ ఉపాయం వాడుకుంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీకు ఉమ్. నిజంగా కూడా రూపాయి లేదు. ఆయనకు ఉమ్. పెడదామంటే కొత్త పథకాలు తేలేడు. ఉన్న వాటికి ఎస్. ఆల్రెడీ నెగెటివ్ వస్తుంది. ఉన్న ఉమ్. సందర్భాన్ని ఇట్లాంటి చిన్న చితక వ్యవహారాలను గ్లోరిఫై చేసి
తద్వారా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉంటాడు. అందులో అనుమానం లేదు. కాబట్టి కేసీఆర్‌ని ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అంతగానం వచ్చింది అవి అవును. లీకులు. సో, ఈరోజు ఆ హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయకూడదు కూడా అనలేం గదా! కేసీఆర్ యెస్. పీరియడ్‌లో 10 హ్మ్. ఏళ్ళు వాడు బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణ ప్రజలిస్తే నువ్వేం చేయాల్సుండే? అందరికి అనుకూలంగా నీరు, నిధులు, నియామకాలు అనే పద్ధతిలోనే పారదర్శకంగా, నీతివంతంగా పరిపాలన చేయాల్సుండే. బీఆర్ఎస్ ఆ పని చేయలే. వాళ్ళు కుటుంబ హ్మ్. పాలన, ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఇవన్నీ చేసి చేజేతిలో గొయ్యి తవ్వుకొని అందులో పడ్డారు వాళ్ళు. మీరు నేను పడేయలే. హ్మ్. వాళ్ళే పడ్డారు. స్వయంకృత అపరాధం అధికారం కోల్పోవడం అనేది. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పని చేయలేదు. అసలు హ్మ్. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం లేదు. ఇక్కడ ఆయనకు తెలవదు హ్మ్. అసలు తెలంగాణ సోయి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. సీఎం కేవలం హ్మ్. ఒక అంశం దొరకగానే దానికి కానీ అది అందులో జరగలేదని మనం చెప్పలేం. అది ఖచ్చితంగా నేరస్తులుంటే వాళ్ళు శిక్షించబడాల్సిందే. అది వేరే హ్మ్. అంశం అది. కానీ అవును. చాలా కానీ తెలివిగా ఇక్కడ రాజకీయ రావినారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ పురస్కారం ఉందో, ఆ సందర్భంగా ఆయన మాట్లాడతా, ఈ కాంటెక్స్ట్‌ని తెర మీదకి తీసుకురావటాన్ని ఎట్లా చూడాలి సార్? అసలు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి, దీనికి సంబంధం లేదు టాపిక్ అసలు. రావినారాయణ రెడ్డి అనేవాడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. అనుమానం లేదు గొప్పవాడు. ఆయన ఆస్తులు హ్మ్. గూడా దేశానికి పెట్టినోడే 500 ఎకర్స్ ఇచ్చాడు. దానికి మీరన్నట్టుగా ఇక్కడ కేసీఆర్‌కి, ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమానికి ఏంటా లింకు? ఆయన అసలు ఈ హ్మ్. కే ఇతనసలు కరెక్ట్‌గా ఎక్కడ ఏది మాడతాడో అది మాడుతున్నాడా? ఇష్టమున్నట్టు అవును. మాడుతున్నాడు ఆయన. అద్దు లేదు, అదుపు లేదు ఆయన నోటికి. సో, ఎప్పుడు ఏం మాడతాడో, ఏం చేస్తాడో తెలీదు. మీరన్నట్టు 100% తన దగ్గర ఉన్నటువంటి చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన దగ్గర డబ్బులు లేకపోయే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్‌ని దాటవేయడానికి ఈరోజు ఆయన వాడుతున్నటువంటి రకరకాల ప్రయోగాలు. అది 2047 విజన్ డాక్యుమెంట్ అయినా, మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ అయినా, లేతే కేసీఆర్‌ని హ్మ్. అరెస్ట్ చేస్తామని చెప్పి ఈరోజు సిట్ ద్వారా ఆ ప్రయోగాలైనా ఇవన్నీ గూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పొరపాట్లను గాని, లేదా వాళ్ళ ఫెయిల్యూర్స్‌ని కప్పిచ్చడానికి జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరేవి కావు. సరే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కనీసం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఈ ఈ ప్రజలు నమ్మి ఓట్‌గా ఏమన్నా మలుచుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఉద్యమాన్ని జూసారు. ప్రజలు చూసారు కానీ, ఇప్పుడు ఆయనేం పెద్ద ఉద్యమకారుడని ఎన్నుకోలే. అంతకుముందున్నటువంటి హ్మ్. 10 ఏళ్ల టీఆర్ఎస్ యొక్క ఫెయిల్యూర్స్‌కి ఎవరు ఆల్టర్‌నేటివ్ అని చుట్టూ చూస్తే, ఈయనొక్కడే టాల్ కనపడ్డాడు. ఆయనతో సమర్థంగా ఢీకొనేటువంటి ఏకైక నాయకుడు కాంగ్రెస్‌లో కనపడ్డాడు కాబట్టి, ప్రజలు ఆదరించారు. మాలాంటోళ్ళం కూడా ఆయన కోసం పనిచేశాం. ఆ తర్వాత హ్మ్. ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఆశించిన స్థాయిలో కాకుండా ఆయన ఫెయిల్ కావడానికి కారణం ఆర్థిక వనరులు లేకపోవడం. ఆ ఫెయిల్యూర్‌ని హ్మ్. కప్పిపుచ్చుకోవడానికి ఈయన కొన్ని విపరీత ప్రవర్తనలు చేస్తున్నాడు. అది ప్రజలు నోటీస్ చేస్తారు. మీరన్నట్టు తాత్కాలికంగా స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి లాభం జరుగుద్ది తప్ప వేరేలో జరగదు. అది కాకుండా బీఆర్ఎస్ ఏమో డబ్బులు తీయట్లేదు. బీజేపీ ఏమో డబ్బులు పెట్టదు. ఈరోజు కాంగ్రెస్ హ్మ్. అనేవాడు ఖచ్చితంగా ప్రతి ఓటు కాడు మీరు మొన్ననే 5,000, 4,000 ఇచ్చాడు జూబ్లీ హిల్స్‌లో. ఇప్పుడు కూడా అవును. రూమర్ ఏంటంటే రూ. 1000 తక్కువేయట. ఈ ఎలక్షన్స్‌లో హ్మ్. కూడా రూ. 1000 తక్కువేయట. ఈనాడు అంటే ఇయ్యరు కదా! అక్కడ బలమైనటువంటి మంత్రులున్నారు కదా! రేవంత్ క్యాబినెట్‌లో. పొంగులేంటి లాంటి వాళ్ళున్నారు. వీళ్ళంతా డబ్బులు పెట్టేవాళ్ళు గదండీ! కాబట్టి మీకు హ్మ్. అనుకూలంగా ఫలితాలు కాంగ్రెస్‌కే ఉంటాయి. మీరు ఎంత వీళ్ళంటే నచ్చకపోయినా స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే గెలిచిన తర్వాత పవర్ ఉండాలి. పవర్ లేకుండా యెస్. పైరవీలు చేయలేరు. అందుకని హ్మ్. దానికి అలవాటు పడ్డ జనం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్థానిక ఎన్నికల లోపల మీరు అవునన్నా కాదన్నా వాళ్ళకే మళ్ళీ అదే రిపీట్ అవుతది. ఆ రిజల్ట్ అనేది మొన్నొచ్చింది గదా! ఇది 1000 అవును. వాళ్ళకొస్తే 500 వీళ్ళకొస్తే 200, 300 హ్మ్. బీజేపీకి అదే ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఎఫెక్ట్ అయిద్ది మళ్ళా ఇక్కడ గూడా. ఈ ఆ! మున్సిపాలిటీలు, అట్లా కార్పొరేషన్ రిపీట్ అయినా కూడా సార్ మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ధీటైనటువంటి పోటీ కాంగ్రెస్‌కి ఇచ్చినట్టుగానే అది మనం ఆశ్చర్యం. భావించాలి. అది ఆశ్చర్యం అది. వాళ్ళంతగా డబ్బులు ఖర్చు పెట్టకున్నా, కాంగ్రెస్ హ్మ్. మీద ఉన్న వ్యతిరేకతతో దాదాపు 50% వాళ్ళు వాళ్ళ కానీ స్థానాల్ని ఇవాళ కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది సార్ పబ్లిక్‌లో. గత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన, ఇప్పుడు రేవంత్ 2 ఏళ్ల పాలన, ప్రజాపాలన గనక కంపారిజన్ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. డెఫినైట్‌లీ నో డౌట్. ఒకటి అప్పుడు కేసీఆర్ దొరికేవాడు కాదు. ఎక్కడో ఫార్మ్ హౌస్‌లో ఉండేవాడు. కనీసం సీఎం దొరుకుతున్నాడు. మీతో మాట్లాడుతున్నాడు. ఆయన హ్మ్. తిట్టుతున్నాడా? లేకపోతే ఇంకేం చేస్తున్నాడు? వాడికి తెలివి ఉందా లేదా? అది వేరే విషయం. బట్ ఈస్ అవైలబుల్. హ్మ్. మంత్రులు అవైలబుల్. హ్మ్. అంతవరకు అవును. డెమోక్రటిక్ ఉన్నారనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. డబ్బులేమో ఓపెన్‌గా చెప్తున్నాడు. రూపాయలే హ్మ్. నేనేమంటావు అంటున్నాడు. దాన్ని కానీ సోకులు తగ్గట్లేదు కదా! డబ్బులు రాష్ట్రానికి ఖజానా డొల్ల అయినప్పటికి కూడా, ఖజానా ఖాళీగున్నా సోకులు తగ్గట్లేదు ఎక్కడ కూడా. తగ్గట్లేదు. ప్రభుత్వ ఆర్భాటాలు తగ్గట్లేదు. వాళ్ళ షోకులు హ్మ్. తగ్గట్లేదు. వాళ్ళ పర్యటనలు యెస్. తగ్గట్లేదు. మీకు యెస్. నేను ఎగ్జాక్ట్‌లీ. చెప్పడం హ్మ్. కాదండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒక ఆర్టికల్ రాసాడు 'ఆంధ్రజ్యోతిలో'. చాలా హ్మ్. క్లియర్ కట్‌గా చెప్పాడు. ఏమన్నాడంటే, "మేము కేవలం ఉత్సాహ విగ్రహాలమే. ఎందుకంటే నేను ప్రజా అవును. సమస్యల ఎమ్మెల్యేలు. కోసం అధికారం దగ్గరికి 2 సార్లు పోయిన హ్మ్. తర్వాత మూడోసారి పోవడానికి నాకు మొహం చెల్లట్లేదు. ఎందుకంటే ఈయన డబ్బులు నేనేం చేయాల్సిన డబ్బులు తీసుకురండి ఇస్తామంటున్నారు.
నేను డబ్బులు అడిగితే డబ్బులు లేవంటున్నారు. సో నేను డబ్బులు ఇవ్వలేను, ప్రజల దగ్గరికి పోలేను, అధికారుల దగ్గరికి మూడోసారి పోలేను. కాబట్టి నేను ఇంట్లో పడుకున్నా ఉత్సవ విగ్రహం అన్నాడు. అది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనొచ్చా? అది ఎగ్జాక్ట్లీ. మీకు ఈ రోజు కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరును అద్దం పడుతోంది. ఆయన ఆర్టికల్ ఓపెన్ రాశాడు ఆయన ఆంధ్రజ్యోతి మీద చదవండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్. కాబట్టి దీనికి వీళ్ళు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి, వనరులు సమకూర్చుకోవాలి. ఏదో రకంగా ఇచ్చిన హామీలు కొంత 75% అని వీళ్ళు నెరవేరిస్తే మీరు అన్నట్టు ప్రజల లోపల యాక్సెప్టెన్స్ వస్తుంది. అదర్వైజ్ మీరు చెప్పినట్టు డెఫినెట్లీ కాంగ్రెస్ మీద నెగటివ్ వ్యూ ఉంది. థ్యాంక్ యూ దిలీప్ గారు, ఢిల్లీ నుంచి మీ బిజీ షెడ్యూల్ కూడా జాయిన్ అయినందుకు. సో మొత్తం మీద తెలంగాణ జాతిపిత ఎవరు అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.